సుట్రిక ఉంటే ఇంటికి వచ్చినప్పుడు ఇన్ని షాయనీళ్ళు పోస్తా, 4 ముచ్చట్లు చెప్తా, కడుపు నిండా కమ్మటి తిండి పెట్టి పంపిస్తా, అంతేగాని రాజకీయంలో మాత్రం అసలు వెనక ముంగటం చూసేదే లేదు అన్నట్టే చేస్తుంది షర్మిలక్క. అన్నం చూస్తలేదు, చిన్నాయనం చూస్తలేదు, అందరి మీద బాణాలు వేస్తున్నది. అక్కతో పెట్టుకుంటే అంతే మరి అన్నట్టు అయ్యింది ఇప్పుడు ఏపీలా. షేయ్ పార్టీకి పతారా వెంచేతందుకు తీరు ఇగ్రం చేస్తున్నది. ఇక చూడుర్రి. ఆడపిల్లలకు అత్తగారింట్ల కన్నా పుట్టింట్లోనే ధైర్యం ఎక్కువ. అందుకే కావచ్చు ఏపీలో అడుగు పెట్టిన కాడ నుంచి షర్మిలక్క ఎవ్వల నిడిచిపెడతలేదు. నెరి అన్న చేతులున్న ఫ్యాన్ పార్టీ వాళ్ళనైతే పొట్టు అరుచుకుంటున్నది. ఇక చూడర్రి, చిన్న ఆయన వైవి సుబ్బారెడ్డి సారికే సవాల్ ఇసిరింది. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డేట్ టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. డేటు టైము మీరు చెప్తారా, మామూలని చెప్పమంటారా అని అడిగింది అక్క. మెట్రో యాడున్నది, పోలవరం ప్రాజెక్టు యాడున్నది, చేసిన అభివృద్ధి ఏంటిది చూపిస్తారా, పాండ్రి పోదాం అని చిన్నాయనకు సవాల్ ఇసిరింది. గంతేకాదు, సొంత అన్నను సీఎం సారును పేరు పెట్టి పిలుస్తాంది, గట్లనేనా మాట్లాడితే అని అన్నాడట వైవి సుబ్బారెడ్డి సారు. అందుకే ఇగో ఏమన్నదో చూడరి షర్మిలక్క. నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. సరే, ఇక గట్లయితే గట్లనే గాని జగనన్న గారు అని పిలుస్తా అని ఆఫరిచ్చినట్టే మాట్లాడింది షర్మిలక్క. ఇక ఇచ్చాపురంకెళ్ళి ఇడుపుల పాయ అని జిల్లాల పొంటి తిరిగే కార్యం ముంగటేసుకున్నది కదా అక్క. గట్ల ఇక ఓ కాడ కార్లకెళ్ళి దిగి పల్లె వెలుగు బస్సు ఎక్కింది. జరంత దూరం బస్సు ప్రయాణం చేసింది. పబ్లిక్ పక్క పొంటే ఊకొని మాటలు కలిపింది. బస్సు ఛార్జీలు పెరిగినాయని బాధలు చెప్పుకున్నారట పబ్లిక్. ఇక అక్క ఎక్కడికి పోయినా సర్కారోళ్ళ మీదనే ఎక్కువ బాణాలు వేస్తున్నది. నడమ సైకిల్ పార్టీ వాళ్ళను, గిలాస పార్టీ వాళ్ళను, పువ్వు పార్టీ వాళ్ళను కూడా గట్టిగానే ఆరుచుకుంటున్నది. ఏమైనా షర్మిలక్క ఏపీ చెయ్యి పార్టీ పగ్గాలు చేతులకు తీసుకున్నాక మస్తు రంజుగా నడుస్తున్నది రాజకీయం అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అంత చూస్తుంటే షర్మిలక్క ఇడుపుల పాయ పోయేదాకా జిల్లాల పోటీ గట్టిగానే నడిచేటట్టున్నది పంచాది. మరి ఏమైతుందో చూడాలి. నిన్న మొన్నటి దాకా సైకిల్ పార్టీలు, గిలాస పార్టీలు, ఎర్రజెండా పార్టీలతోనే లొల్లయ్యేది ఫ్యాన్ పార్టీలకు. కానీ ఇప్పుడు షర్మిలక్క షేయ్ పార్టీల షరీకయ్యి అన్న మీదకే కొట్లాటపోతున్నది. రోజుకోకాడ మీటింగ్ పెట్టి ఆడిపోసుకుంటున్నది. ఇక అందరూ ఒకటే ఎగబడుతున్నా సీఎం జగనాల్ సార్ మాత్రం తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఇగో అనంతపురం జిల్లాలో సార్ మళ్ళీ బటన్ ఒత్తే కార్యం పెట్టుకున్నాడు. పాండ్రి ఎట్లెట్లయిందో చూద్దాం. ఊరూరు తిరుగుకుంటా అట్లా ఇట్లా అని పేరు పెట్టి సాపిచ్చిన సీఎం జగనాల్ సార్ మాత్రం చెల్లెలి పేరు చెప్పకుండా మాట్లాడిండు. చెయ్యి పార్టీల షరీకై పడరాని పార్టీ వాళ్ళను మీదికి లేపుతున్నది అన్నట్టు చెప్పుకొచ్చిండు. పక్క రాష్ట్రంలో ఉంటారు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. ఇల్లు ఈడు పాంత తెలంగాణలో పెట్టుకొని ఏపీల రాజకీయం చేస్తారు. మీదికెళ్ళి రాష్ట్రాన్ని ఈడగొట్టిన పార్టీల షరీకై ఎగస్ పార్టీ వాళ్ళను జాకీలు పెట్టి లేపుతున్నారు అని షర్మిలక్క పేరు చెప్పకుండానే సురుకులు పెట్టిండు సారు. చెల్లెలు బరాబర్ అన్న పేరు పెట్టి మాట్లాడుతుంటే అన్న మాత్రం గిట్ల చెల్లెలు పేరెత్తకుండా మాట్లాడిండు. అనంతపురం జిల్లా ఉరవకొండల ఆసరా పథకం పైసలు విడుదల చేసిండు సారు. ఆ మీటింగ్లోనే గిట్ల ఎగస్ పార్టీ వాళ్ళందరినీ గట్టిగా అరుచుకున్నాడు. ఎప్పటికి సైకిల్ పార్టీ వాళ్ళను, గిలాస పార్టీ వాళ్ళను కలిపి దుబ్బెత్తి పోసేది గాని ఇక ఇప్పుడు చెల్లె కూడా చెయ్యి పార్టీల షరీకై రూవడి పెంచటాలకు సారు ముచ్చట అటు దిక్కు కూడా తిరిగింది. అంతేకాదు, ఎవ్వల సపోర్టు లేదు, పబ్లిక్ సపోర్టే సార్కు బలం అన్నట్టు చెప్పిండు. నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, ఆ ప్రతి ఇంట్లో ఉన్న
నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఇది అంతిట్లుంటే ఇంకో దిక్కు మార్పులు చేర్పులు చేయబట్టి ఫ్యాన్ పార్టీ లీడర్లు రాజీనామా పెట్టిపోతున్నారు. నరసరావుపేట ఎంపీ రాజీనామా పెట్టి సైకిల్ ఎక్కే ఎగురని చేసిండు. ఆలూరు టికెట్ ఇయ్యలేదని మంత్రి గుమ్మనూరు జయరాం కూడా పక్క చూపులు చూస్తున్నాడా అంటున్నారు. గిట్ల ఎగస పార్టీ వాళ్ళతోనే వాసమైతే లేదంటే సొంత పార్టీ వాళ్ళు కూడా చేయించినట్టు చేస్తారు. మరి ఎట్ట చేస్తారో సీఎం సార్ ఎట్ల నెగ్గుకొస్తాడో ఏమో అనుకుంటారు అందరూ. షేయ్ పార్టీ వాళ్లకు కార్ పార్టీ వాళ్లకు కరెంటు బిల్లుల కొట్లాట గట్టినే నడిచింది కదా. బిల్లు కట్టొద్దు అని కార్ పార్టీ వాళ్ళు, జర్ర ఆగుర్రి అని సర్కార్ వాళ్ళు ఇద్దరికిద్దరు మాటలనుకున్నారు. ఇక అట్లనే ఈడ్చిపెడితే ఆలస్యం చేస్తే ఆయనతో పబ్లిక్లో పరిశాన్ అవుతామని అనుకుర్రో ఎట్లనో కానీ గృహజ్యోతి పథకం అమలు చేసేందుకు రువ్వడుగా పనిచేస్తుర్రు సర్కార్ వాళ్ళు. పేదోళ్ళ ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగానే ఇస్తారట. మరి ఇక ఎప్పటి సంది ఏంది అనేది అంతా ఒకసారి తెలుసుకున్నద్దాం పారి. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. 100 రోజులు కాదు, ఇచ్చిన హామీలన్నీ వారం దినాలనే అమలు చేసేదట. మరి ఇక ఏమైందో చూడుర్రే. యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోళ్లలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాలా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారిని వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. గదా అన్నట్టు కరెంట్ వాళ్ళ మీద 70,000 కోట్ల అప్పు ఉన్నది. పాత సర్కారు ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా అప్పులు చేసిర్రు. అంత సగబెడుతున్నాం, అందుకే ఆలస్యం అవుతున్నది. వచ్చే నెల సంది 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అందరిని అరెస్టులు చేస్తారట. అంతేకాదు మొన్న లండన్ మీటింగ్లో సీఎం సారు ఉడుకుడుకు ముచ్చట్లు మాట్లాడిండు కదా. ఆగో గా ముచ్చట్ల గురించి అడిగితే చూడు ఏమన్నాడు. 100 కాదు మా ఓపు ఉంటే 200 అడుగుల లోతు పెట్టు. వాడు దోచుకున్న దోపిడికి 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా మేడిగడ్డ పిల్లలు కూలిపోతే 3 ఏళ్ళకే 70 ఏళ్ళ కింద సాగర్ కింద ఒక లైన్ సిమెంట్ మరకు కూడా గీతపడలేదు. సీఎం సారు 100 అడుగులే అన్నాడు కానీ వెంకటరెడ్డి సారు ఇంకో 100 పెంచి 200 అడుగులు అన్నాడు. ఇక కారు పార్టీ వాళ్ళు అన్న పాత ముచ్చట్లు అన్ని సారు బగ్గ యాదికి పెట్టుకున్నట్టున్నాడు. అందుకే వెనకటి ముచ్చట్లు అన్ని తీసి అరుచుకున్నాడు. ఈ తప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీలని సర్పంచులు కొనే అలవాటు ఉన్న ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకు నేను చెప్పిన మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలా కేటీఆర్ హరీష్ తప్ప ఎవరు ఉండకపోతున్నాయి అని మేము చేయం. కొనుక్కునే రాజకీయం చేస్తే వాళ్ళకంటే ఓ రూపాయి ఎక్కువనే పెడుతుండే, కానీ గట్ల చెయ్యం నియతకాల్లోలం అన్నట్టు మాట్లాడిండు సారు. గిట్లా 47 దినాలకే అవి కాలేదు ఇవి కాలేదని అడుగుతున్నారు. గిదెక్కడి కథరో అని కారు పార్టీ వాళ్ళను పొరక సాపిస్తున్నారు షేయ్ పార్టీ మంత్రులు. ఏమైతే గాని పేదోళ్ళ ఇండ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు వచ్చే నెల సంధి ఇస్తామని తీపి ముచ్చటైతే చెప్పిండు సారు. మరిగా చూడాలి. సర్కార్ వాళ్ళు గెలుస్తారా అంగన్వాడీ టీచర్లు గెలుస్తారా వాళ్ళ వీళ్ళ అన్నట్టే నడిచింది నిన్న మొన్నటి దాకా లొల్లి. మీటింగ్లు పెట్టి చెప్పినా మాటిన్ లేదు, నోటీసులు ఇచ్చినా వెనకకు తగ్గలేదు, కొలువులకెళ్ళి తీసేస్తామని బుగులు పుట్టించినా జంకలేదు. ఆఖరికి ఇక అంతా అయిపోయింది, ఇంటికి వర్రి ఉద్యోగాలు తీసేసినాం కొత్త వాళ్ళని తీసుకొచ్చుకుంటాం అనేటాళ్లకు అట్లిట్లా పంచాది తెగే కాడికి వచ్చింది. సర్కార్ వాళ్ళకు అంగన్వాడీ టీచర్లకు సమరస్యమైంది. అందుకే ఇగో మళ్ళా డ్యూటీలకు ఎక్కిర్రు అందరూ. అట్లిట్లా 42 దినాల తర్వాత అంగన్వాడీ అక్క చెల్లెన్లు మళ్ళా డ్యూటీకి ఎక్కిర్రు. ఇన్నొద్దులు తాళాలేసుకొని ఉన్న తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు కాల వచ్చింది. ఎట్లయితే బంధు పెట్టిర్రో అట్లనే పోయి డ్యూటీకి ఎక్కుర్రి, ఎవ్వల్ల ఆపరు మిమ్మల్ని అన్నారట సర్కారోళ్ళు. అందుకే ఇక పొద్దుగాల లేచి ఎప్పట్లెక్క అంగన్వాడీ కేంద్రాలకు పోయి డ్యూటీకి ఎక్కిన అక్క చెల్లెన్లు. 42 దినాలు రోడ్డెక్కి లొల్లులు చేసినాక ఆఖరికి కొలువులకెళ్ళి తీసేస్తున్నామని ఆర్డర్లు ఇచ్చినాక గాని పంచాది సామరస్యం కాలేదు. అర్ధమరాత్రి దాకా నడిచినాయి చర్చలు. సర్కారు వాళ్ళు తొలత సంధి చెప్తున్నట్టే జీతాలు అయితే ఇప్పుడు పెంచుడు కాదు కానీ 11 డిమాండ్లల్లో 10 డిమాండ్లు అయితే ఇప్పటికిప్పుడు అమలు చేస్తామన్నారట. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏండ్లకు పెంచిర్రాట. ఎవరన్నా జీవిడిస్తే కుటుంబానికి మంటి ఖర్చుల కింద 20,000 ఇస్తామన్నారట. సమ్మె చేసిన 42 దినాలకు జీతాలు వేస్తారట.
పోలీస్ కేసులు ఏమన్నా అయితే మాపు చేస్తామన్నారట. మరిగా జీతాలు ఎప్పుడు పెంచుతారయ్యా అని అడిగితే జూలై నెల నుంచి పెంచుతామని హామీ ఇచ్చిర్రట. అందుకే ఇక అంగన్వాడీ టీచర్లు అంతా మళ్ళా హాజరేసుకున్నారు. కానీ ఏం లొల్లి 42 దినాలు రోడ్ల మీదనే గడిచిపోయింది అంగన్వాడీ టీచర్లకు. పొద్దుగాల లేస్తే చాలు తీర్ల నిరసనలతోని పొట్టు కిరికిరి చేసిర్రు. సర్కారోళ్ళు ఎంత బుగులు పట్టియాలని చూసినా అస్సలు వెనకకు తగ్గలేదు. ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చేసిర్రు. ఏమైతే ఆఖరికి ఒకటి ఎక్కువనో తక్కువనో లొల్లి అయితే ఒడిచింది. సంటి పొల్లగాండ్లకు బాలింతలకు మళ్ళా ఎప్పటి లెక్క బలం తిండి అందితే చాలు అనుకుంటారు పబ్లిక్. 15 ఆగస్టుకు జనవరి 26కు ఢిల్లీలో మన ఆర్మీ వాళ్ళు కవాతు చేస్తారు కదా, బ్యాండ్ బాజాతోని సంబరాలు మస్తు ఘనంగా చేస్తారు కదా. అట్లే ఈసారి కూడా రిపబ్లిక్ డే వేడుకలకు అన్ని తీర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లే అన్ని రాష్ట్రాలకు వెళ్ళి శకటాలు వస్తున్నాయట. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈసారి తెలంగాణకి వెళ్ళి కూడా ఓ శకటం పోయింది. సీఎం రేవంత్ సారే మోడీ సార్ను అడిగి పర్మిషన్లు ఇప్పించిండట. మరి మనోళ్ళ శకటం ఏంటిది, దాని కథ ఏంటిది ఒక్కసారి చూద్దాం పారి. జనవరి 26వ తారీఖు నాడు ఢిల్లీలో బండ్లు తిరుగుతాయి కదా. రాష్ట్రానికో బండిని ముస్తాబు చేసి పబ్లిక్కు చూపిస్తారు కదా. అట్లా ఇక ఈసారి 26 జనవరికి మన తెలంగాణ బండిని కూడా అందరు చూడంగా తిప్పుతారట. అప్పుడు ఎప్పుడో 2015 2020 నడిపించిర్రట. మళ్ళా ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత 26 జనవరి సంబురాలల్లో తెలంగాణ శకటం కనిపించబోతున్నది. ఈ ఒక్క ఏడే కాదు, ఇంకో 2 ఏళ్ళు కూడా తెలంగాణ శకటం తిప్పనికే సెంటర్ సర్కార్ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిర్రట. మొన్న ఢిల్లీకి పోయొచ్చా కదా సీఎం రేవంత్ సారు. అప్పుడే మోదీ సార్తోని మాట ముచ్చట చేసి పర్మిషన్లు తీసుకున్నాడట. అప్పట్లో తెలంగాణలో నడిచిన ప్రజా ఉద్యమాల మీదనే ఈసారి తెలంగాణ శకటం తయారైతున్నదట. ప్రజా ఉద్యమకారులు కొమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను కండ్లకు కట్టినట్టు చూపిస్తారట. మన జానపద కళలు సాహిత్యం అందరికీ తెలిసేటట్టు శకటం తయారు చేస్తున్నారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే 26 జనవరి నాడు ఢిల్లీలో తెలంగాణ శకటం నడిచేటప్పుడు అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాట వినిపిస్తారట. మొత్తానికి 3 ఏళ్ల తర్వాత మళ్ళా 26 జనవరికి ఢిల్లీలో తెలంగాణ బండి తిరగబోతున్నది. తెలంగాణ పాట వినిపించబోతున్నది. పెద్ద బాబు తర్వాత చిన్న బాబే సార్ ఎంత అంటే అంతే. మీదికెళ్ళి 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్పి పార్టీకి పబ్లిక్ల పతారా పెంచిండు. మరి ఇక అసొంటి చిన్నబాబు పుట్టినరోజు అంటే ఎట్లా చేయాలి, ధూమ్ ధామ్ చేయాలి. అందుకే ఇక సైకిల్ పార్టీ వాళ్ళంతా కలిసి ఏం చేసిరో చూడురు మీరే. అబ్బా 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 మీ అభిమానం సల్లగుండా ఏం అభిమానం. ఇగో ఇట్టనే అదేదో సినిమాలో అల్లు అర్జున్ సార్ చెప్పినట్టే ఉన్నది కదా. ఇది అభిమానమా లేకుంటే ఏదన్నా ఉత్సవమా అన్నట్టే చేసిరు. ఏపీలో చిన్నబాబు లోకేశం సార్ పుట్టినరోజు పండుగని పెద్ద పెద్ద కటౌట్లు ఫ్లెక్సీలు కట్టిరు, కేకులు కటింగ్ చేసిరు, పాయిరం కొద్దీ ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ రంగులుండేటి పసుపు పచ్చటి కేకులు కోసిరు. అమరావతిలో ఉన్న సైకిల్ పార్టీ ఆఫీస్ లో చిన్నబాబు పుట్టినరోజు అని తెలుగు తమ్ముళ్ళు ఇగో ఇట్ట పెద్ద కేకును కత్తిరిచ్చిర్రు. పెద్దదంటే 50-100 కిలోలు గిట్టనేమో అనుకునేరు. కాదు, ఏం తక్కువ 1100 కిలోల కేకు. అగజూడు కేకు మీద కేకు 2 అంతరాల కేకు పెట్టిర్రు. మరి ఎన్నాళ్ళ బట్టి తయారు చేపించిర్రో ఏమో గాని ఇగో ఇట్ట గంత పెద్ద కేకును తయారు చేపించి పెద్ద పెద్ద క్రేన్లను దొలకపోయేటి లారీ మీద పట్టుకొచ్చారు. ఆటంక కేకును కత్తిరించి ఒకరికొకరు తినిపించుకొని చిన్నబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు తెలుగు తమ్ముళ్ళు. కేకు మీద షెల్లీలు గిల్లీలు మంచిగా పెట్టి స్పెషల్ గా తయారు చేయించుంటున్నారు కదా చూస్తుంటే. ఇక ఇదిట్టుంటే ఆడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో కూడా అసమైంటిదే. 500 కిలోల కేకును అట్టెన లారీ మీద పెట్టి డప్పుల సప్పులు మంగళ వాయిద్యాల నడుమ బాంబులు వేల్చుకుంటా
పట్టణం అంతా ఊరేగించిర్రు. అటెంక రోడ్డు మీద లారీ పెట్టి ఇగో ఇట్ట కటింగ్ చేసిర్రు. ఓ పక్క కేకును కటింగ్ చేసుడే ఆలస్యం, ఇంకో పక్క అందిన కాడికెల్లా గుంజుకొని అవతల పడ్డలు చుట్టుముట్టున్న పబ్లిక్. చూస్తుండగానే ఉన్న కాడికి కేకునంతా పోతం పెట్టిర్రు. ఎప్పుడు కోస్తారా ఎప్పుడు అందుకొని అవతల పడదుమా అన్నట్టే గోడికాడ నక్కలోలిగానే ఎదురు చూసినట్టున్నారు కదా ఇప్పటిదానిక. అగా చూడు ఎట్ట అందుకుంటున్నారో. ఇంకా ఎవరికాడ తట్టలు పుట్టలు లేవు గానీ ఆంకలా ఉంటే తలో తట్టడంతా కేక్ ఎత్తుకొని పోయి అవతల పడేటోళ్ళుండే కావచ్చు. ఇక గీడొక్క కాన్నే కాదు, లోకేష్ అన్న అభిమానులు, దండగాళ్ళు, తెలుగు తమ్ముళ్ళు, పార్టీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళని తేడా ఏం లేదు, అక్కడ ఇక్కడ అని ఏం లేదు, అంతటా జోరుగా కేకులు కోసిర్రు, ఒకరికొకరు తినిపించుకున్నారు. చిన్నబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు. ఇగో ఇట్టా చిన్నబాబు పుట్టినరోజు వేడుకల్ని మా ఘనంగా చేసిర్రు తెలుగు తమ్ముళ్ళు రాష్ట్రం అంతటా. ఎంపీ ఎలక్షన్లకు ముందు షే పార్టీలకు ఊపు తెచ్చేందుకు రాహుల్ సారు భారత్ జోడో యాత్ర ముంగటేసుకున్నాడు. మణిపూర్ రాష్ట్రంకి వెళ్ళి షురూ చేసి అట్లా పల్లెలు పట్టణాలన్నీ సుడిపెడుతున్నాడు. నడమ మీటింగ్లు పెట్టి పడరాని పార్టీలను సాపిస్తున్నాడు, పబ్లిక్ కు నూరి వస్తున్నాడు. ఇక అట్లనే అస్సాం రాష్ట్రానికి పోయిండు రాహుల్ సారు. అయితే ఎక్కడికి పోయినా యాత్ర సప్పసప్పగానే సాగింది గాని అస్సాంలో మాత్రం ఆగమాగమవుతున్నది. ఇక చూడుర్రి. అప్పట్లో కన్యాకుమారికేంచి కాశ్మీర్ దనక షే పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు చేసిన భారత్ జోడో యాత్ర అయితే నిమ్మలంగానే ఓడిచిపోయింది కానీ ఇప్పుడైతున్న భారత్ జోడో న్యాయ యాత్ర అంతా నిమ్మలంగా ఓడిచేటట్టేమో ఆపడతలేదు. రాహుల్ గాంధీ సారు ఏడికి పోయినా తేపకోపాలి కాళ్ళల్లో కట్టెబెట్టినట్టే చేస్తున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. ఏడికి పోయినా అడ్డం తగులుతూనే ఉన్నారు. అన్ని దుక్కులేమో గానీ అస్సాం రాష్ట్రంలో అవుతున్న రాహుల్ అన్న యాత్రకు అడుగడుగున అడ్డం పడుతూనే ఉన్నారు పడిపడనోళ్ళు. రాహుల్ గాంధీ సారు యాత్ర చేసుకుంటా గువాహటి నగరంలోకి వస్తున్న తెలవంగానే పొలిమేరల్ని తడకలడ్డం పెట్టిరు. ఇంకేముంది, పోలీసు వాళ్ళు అటుకెంచి నూక, షే పార్టీ వాళ్ళు ఇటుకెంచి నూక, పెద్ద లొల్లే నడిచింది. ఇట్ట ఒకరికొకరు నూక్కుంటుంటే రాహుల్ గాంధీ సారు మాత్రం నిమ్మలంగానే బండి మీద నిలబడి చూస్తున్నాడు కా పంచాయతీని అంతా. ఇక ఇట్ట అవుతున్న పంచాయతీ చాలదన్నట్టు దీని మీద నెట్ల కూడా పొల్లు అవుతున్నది ఇద్దరి నడుమ పంచాయతీ. పొలిమేర్ల పోలీసు వాళ్ళు అడ్డం తలిగిర్రు, నిమ్మలంగా యాత్ర చేసుకొని ఎట్లేదని రాసుకుంటా అస్సాం రాష్ట్రం షే పార్టీ పేపర్ బీబీ శ్రీనివాస్ సార్కి వీడియోని ట్విట్టర్ గుట్లో పెడితే దాని మీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ సారు సురికలు అంటించిండు. నిమ్మలంగా ఉన్న రాష్ట్రాన్ని చిత్తడి చేసింది చాలక ఇంకా వీడియోలు పెడుతున్నారు అనుకుంటా వీడియో కింద కామెంట్లు రాసుకొచ్చిండు. అంతేకాదు రాష్ట్ర పోలీస్ పేపర్ డీజీపీ సార్కు ట్యాగ్ చేసి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టులి అనుకుంటా గట్టిగానే రాసుకొచ్చిండు. ఇట్టా అటు అస్సాం సర్కార్ వాళ్లకు ఇటు షే పార్టీ వాళ్లకు నడుమ బొబ్బే అవుతుంది లొల్లి. ఇప్పటిదానిక రాహుల్ గాంధీ సార్ ఏడికి పోయినా ఏడయ్యవలేమో అడ్డు తగలే గాని ఎందుకో ఏమో అస్సాం రాష్ట్రంలోనే తేపకోకాడ అడ్డగోలుగా అడ్డం తగులుతురు మరి. మొన్న సంక్రాంతి పండుగకు మంత్రి అంబటి సార్ స్టెప్పులు వేసిండు కదా, అగో గవే పాటలు పెట్టుకొని నిన్న మా వాడ కట్టుకుండే పొల్లగాండు పొట్టు ఎగిరిర్రు. అచ్చం అంబటి సార్ లెక్కనే డాన్సులు చేసిర్రు అన్నట్టు అంబటి సార్ అంటే అదికొచ్చింది. ఇగో గి ముచ్చట చూడుర్రి. ఆ బాణం ఈ బాణం అనుకుంటుంటే ఇప్పుడు ఇంకొక బాణం వచ్చింది కదా. అన్ని దుక్కులేమో కానీ ఏపీ రాజకీయాలలో బాణాలే ఎక్కువ తిరుగుతున్నాయి. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజ్. ఎట్టెట్ట మల్లోపాలు చెప్పు. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజ్. ఇట్ట ఏడికి పోయినా బాణాలు రయ్యి అనుకుంటా తిరుగుతున్నాయి. ఇగో ఇట్ట మైకుల ముంగట షర్మిలక్క ముచ్చట్లా మాట్లాడుకుంటా కూడా ఇప్పుడేం బాణాలు కదా ఆమె కాంగ్రెస్ పార్టీ బాణం అగనట షర్మిలక్క ఎవరు వదిలిన బాణం కాదట, షే పార్టీ వాళ్ళ బాణం ఆట షర్మిలక్క. అంతేకాదు పంక పార్టీ వాళ్ళ భాగవతం అంతా బయట పెడతా అన్నట్టే మాటల బాణాలు వేసిండు పృథ్వీరాజ్ అన్న. ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది, వచ్చాక ప్రచార రథం ఎక్కి దుమ్ము దులుపుతాను ఏంటనేది శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బు వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా, నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని. ఆ డైరీ బయటికి తీస్తారు. అబ్బో ఏమో అనుకున్నాం గానీ అన్నకు అప్పుడే రాజకీయం వంట పట్టినట్టే ఉన్నది కదా చూస్తుంటే. అన్న పిఆర్ డైరీ అని రాసుకుంటాట. మరి అందులో ఏముందో ఏం రాసిండో తెలవాలంటే ఏపీలో ఓట్ల ప్రచారంలో అన్న ప్రచార రథం ఎక్కి మాట్లాడుకుంటా చెప్తారట. అప్పటిదాకా ఎదురు చూడక తప్పదేమో ఇక మనకి. చూద్దాం మరి ఏం రాసిండు ఏంది అనేదిగా.